హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శిరీష. ఇప్పుడు పొటాటో రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు పొటాటో రైస్ చేస్తున్నాను. కావాల్సినవి ఉల్లిపాయలు, పొటాటోస్, కరివేపాకు, పచ్చిమిరపకాయ, జీలకర్ర, ఆవాలు. పొయ్యి మీద బాండి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకోవాలి. బాండీలో ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ హీట్ అయిందో లేదో చూద్దాం. ఆయిల్ హీట్ అయింది. జీలకర్ర వేసుకుందాం, కొంచెం ఆవాలు, అంతే అండి. దీనికి ఇంకేం వేయకూడదు. జీలకర్ర కొంచెం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నానండి. కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం వేగాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగాక పొటాటోస్ వేసుకుందాం. బంగాళదుంపలు అండోయ్. ఇవి కొంచెం వేగనిద్దాము. కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతాయి. ఇదిగోండి, నేను సాల్ట్ వేసాను. చూడండి, నేను ధనియా పొడి, జీలకర్ర పొడి ఇంట్లోనే మిక్సీ పట్టుకుంటానండి. ఎందుకంటే బయట నుంచి తెప్పించుకున్నవి అంత క్వాలిటీగా ఉండవు. కానీ ఏవైనా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే తప్పకుండా గాజు సీసాలో అయితే పోసుకోండి, చెడిపోకుండా ఉంటాయి. అదే కానీ ప్లాస్టిక్ దాంట్లో అట్లా పోస్తే మాత్రం పురుగు వచ్చేసిద్దండి. ట్రై చేయండి. నేనైతే గాజుయే వాడుతున్నానండి. కారానికి కానీ అన్నిటికీ గాజు సీసాలే వాడుతున్నాను. మీరు కూడా వాడి చూడండి. కొంచెం వేగాయండి, ఇంకొంచెం వేగాలి. ఆలోపు పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామండి. కొమ్ములు తీసుకొచ్చుకొని వాటిని ఎండబెట్టి మిక్సీ వేసుకుంటాను. చూసారు కదండి, వేగిపోయాయి. ఇప్పుడు కొంచెం కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి. చూసారండి, ఇది కూడా చెక్క స్పూనే. బాగా ఉపయోగపడతాయండి. చిన్న చిన్న సీసాల్లోకి ఇలాంటివి అయితే బాగా ఉపయోగపడతాయి. ఇలాంటివి తెచ్చుకోండి.